నగర జీవితంలో కుటుంబం అంతా కలిసి భోజనం చేయాలంటే కుదరని పరిస్థితులు వచ్చాయి. అలాంటిది కార్తీక మాసంలో వనభోజనాలతో బంధువులంతా కలిసి తినాలంటే అయ్యే పనేనా? కానీ సిటీలో కార్తీక వనభోజనాలు సందడిగా సాగుతున్నాయి. పార్కులతో పాటు ఫంక్షన్ హాల్స్, ఖాళీ స్థలాల్లో బంధుమిత్రులతో ఆటపాటుల నడుమ వనభోజనాలు జరుపుకుంటున్నారు నగరవాసులు. పైగా ఈ మధ్య కమ్యూనిటీ వనభోజనాల ట్రెండ్ కొనసాగడంతో పెద్ద ఎత్తున వేల మందితో కలిసి వనభోజనాలు జరుపుకుంటున్నారు. కార్తీక మాసంలో ఏదో ఒకరోజు వనభోజనాలకు వెళ్లేవారు మన ముందు తరాలు వారు. కానీ యాంత్రిక జీవితంలో అందరూ ఒకే చోట కలిసి సమయం కూడా ఉండట్లేదు. సిటీలో వనభోజనాలు నిర్వహించడం కష్టమే అంటున్నారు కొంతమంది ప్రజలు. కానీ మనసుంటే మార్గం ఉంటుంది. అందుకే శుభకార్యాలకు ఉపయోగించే ఫంక్షన్ హాల్స్ వనభోజనాలకు వేదికలవుతున్నాయి. కాంక్రీట్ జంగలుగా మారిన సిటీలో వనభోజనాలకు ఫంక్షన్ హాల్స్ కరెక్ట్ ప్లేస్ అంటున్నారు ప్రజలు. ఇక కార్తీక మాసం చివరి ఆదివారం కావడంతో సిటీలో వనభోజనాల సందడి నెలకొంది. ఆర్య వయసులంతా కలిసి మియాపూర్లోని విశ్వానంద్ గార్డెన్లో వనభోజనాలు నిర్వహించారు. దాదాపు 3,000 మందికి పైగా ఈ వనభోజనాల్లో పాల్గొన్నారు. ఉదయం పెద్ద ఎత్తున 300 జంటలు సత్యనారాయణ వ్రతాలు చేశారు. ఈ బిజీ లైఫ్లో కార్తీక మాస వనభోజనాలు అంతా కలిసి నిర్వహించుకోవడం ఆనందంగా ఉందంటున్నారు ప్రజలు. రాను వీటి యొక్క ప్రాముఖ్యత, విశిష్టత ఎవరికి తెలియట్లేదు. ఈ రకంగా అయినా మేము సంవత్సరానికి ఒకరోజు గ్యాదర్ అయ్యి అందరినీ కలుపుకుంటూ ఈ వీటి గురించి అవగాహన కల్పించే విధంగా ఐక్యవేదిక తరపున మేమందరం కూడా తెలియచేస్తున్నాము. ఇలా కలవడం వలన చాలా మంది పిల్లలకు కూడా ఇట్లా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మమ్మీ డాడీ ఇలా వెళ్ళిండ్రు ముందట ఇలా 1 మంత్ ఇలా ఉంటుంది. కార్తీక మాసం అనేది పిల్లలకు కూడా తెలుస్తుంది. ఇలా మేమందరం కలవడం చిన్నప్పుడు ఎప్పుడో కలిసినాం. ఇప్పుడు ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. మనం ఇలాంటి చేయడం వలన మన పిల్లలకు కూడా చాలా విషయాలు మనం చెప్పగలుగుతాం. బిజీ లైఫ్ లో వనభోజనాలు కష్టమే అయినా కొన్ని రోజుల ముందే ప్లాన్ చేసుకుని వచ్చామంటున్నారు జనం. ఇదివరకు వనభోజనాలకు ఐటమ్స్ తయారు చేసుకుని వచ్చి కార్తీక వనభోజనాలు చేసుకున్నామని, ఇప్పుడు కుదరకపోవడంతో ఫంక్షన్ హాల్స్ లో నిర్వహించామన్నారు. ఇలా అప్పుడప్పుడు కలుస్తుంటే బంధుత్వాలు బలపడటంతో పాటు పిల్లలకు కూడా అందరూ పరిచయం అవుతారంటున్నారు. వనభోజనం అంటే వనము కింద తినాలనే ఏం కాదు, ఈ కాంక్రీట్ జంగల్లో మనకు తప్పట్లేదు, ఇలా అరేంజ్ చేసుకోవడానికి తప్పట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే అందరం కలవాలంటే ఒక ప్లేస్ అనేది కావాలి, ఒక యూనిటీ ఉండేది కావాలంటే కంపల్సరీ ఇలా అరేంజ్ చేస్తేనే అందరం కలవగలము. సిటీలో క్యాస్ట్ వనభోజనాలు ఘనంగా జరుగుతున్నాయి. దీంతో గాజుల రామారంలో ఓ ఖాళీ ప్రాంగణంలో రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు వనభోజనాలు నిర్వహించారు. టెంట్లు, స్టేజులు ఏర్పాటు చేసుకున్నారు. మన సంప్రదాయాలను ఈ తరం వారు పాటిస్తేనే నెక్స్ట్ జనరేషన్ కు అందించవచ్చంటున్నారు ప్రజలు. ఒకప్పుడు వనభోజనాలంటే స్వచ్ఛందంగా స్వయంగా కార్తీక మాసం రాగానే వాళ్ళంతట వాళ్లే స్వయంగా వాళ్ళంతట వాళ్లే వచ్చేసి వనభోజనాలకు వాళ్ళకు వాళ్ళు స్వయంగా ఏర్పాటు చేసుకొని అందరినీ పిలుచుకొని చుట్టాలని బంధువుల్ని అందరినీ పిలుచుకొని కలిసిమెలిసి మాట్లాడుకుంటూ జరిగేవి. ఇప్పుడు ఎవరో ఒకరి కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళని ఒక వేదిక ఏర్పాటు చేసి ఒక ప్రాంతం వెన్యూ గుర్తించి చెబితే తప్పితే రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ పునరావృతం కావాలి, మళ్ళీ జరగాలి. భవిష్యత్తు తరాలకి, పిల్లలకి ఈ కల్చర్ అలవాటు కావాలని చెప్పేసి మేము ఈ ప్రయత్నం చేస్తాం. కార్తీక మాసం చివరి ఆదివారం కావడంతో సిటీలో వనభోజనాల సందడి నెలకొంది. నగరంలోని ఫంక్షన్ హాల్స్, ఖాళీ స్థలాల మధ్య వనభోజనాలు నిర్వహిస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఆటపాటలతో వనభోజనాలు సందడిగా సాగాయి.